వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అభివృద్ధికి సమిష్ట కృషి అవసరం. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. కర్నూలులో దళిత భూ సమస్యల తీవ్రం. పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన. బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా. బేటీ బచావో ఎక్కడ? నన్నపనేని నరేందర్ ప్రశ్న. వైసీపీ కార్యకర్తలపై కేసులకు నిరసనగా భారీ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో 3 నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమరిలో జరిగిన శ్రమ శక్తి అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సింగరేణి అభివృద్ధికి కార్మికులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. కొత్త గనుల ప్రారంభంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల పెంపు అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉండాలి, ఎట్లా ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పించాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చించడం జరిగింది. నాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడ చూసిన తర్వాత అనుకూలంగానే మంచిగా కనబడుతున్నాయి. వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు, సార్ వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. కానీ ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, యాక్సిడెంట్స్ ఎప్పుడైతే ప్రోటోకాల్స్ సరిగా ఫాలో చేయకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో దీన్ని ఈ ప్రోటోకాల్స్ ఫాలో చేయడానికి మేనేజ్మెంటు మంచి ఆడిట్ సిస్టమ్స్ పెట్టి వర్కర్స్ సరిగా ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారు లేదా, మేనేజర్ సరిగా ఫాలో చేస్తున్నారా లేదా, ఎందుకంటే మేనేజరే చేయగలుగుతాడు ఈ ఆడిటింగ్ చేసి ఆ కార్మికులు సరిగా. ఎందుకంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది, పని తర్వాత అది చెల్తానే యాటిట్యూడ్ వస్తుంది, అది రావద్దు. ఇలాంటి ఈ సంస్థలలో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే పని చాలా కష్టంగా ఉంటుందో అక్కడ 100% ప్రోటోకాల్స్ ఫాలో చేస్తేనే సేఫ్టీ ఉంటుంది. నేను కూడా కార్మికులతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా డైనమిక్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, మంచిగా ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు, సేఫ్టీ కూడా ఫాలో చేస్తున్నారు. సో సింగరేణి కార్మికులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వాళ్ళకు అభినందనలు. సార్, ఇప్పుడు సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించి చేస్తున్నారు. హైదరాబాద్ జరుగు ప్రమాదాలను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రములను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నేను చేయ పనుల వలన నాకు కానీ నా సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్లీజ్ దిగండి. సన్మానం పూర్తి చేసుకున్న వారు స్టేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్టేజ్ కొంచెం కమ్మిగా కాకుండా క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఉన్నాయి సింగరేణి సంస్థ ఎట్లా మంచి ప్రొడక్టివిటీ తీసుకురావాలి, సింగరేణి సంస్థ ఈ ఓపెన్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంశాలు కనుక్కోవడానికి ఈరోజు ఈ మైన్స్కి రావడం జరిగింది. KK5కి KK5లో ఇప్పుడు కూడా ఇది ఒక 10వ నేను KK5 మైన్స్కి వస్తున్నాను. ఇక్కడ కార్మికులందరూ కూడా ప్రేమతోని మాకు రిసీవ్ చేసుకుంటారు. సో లోపలికి పోయిన తర్వాత కండిషన్స్ నిజంగానే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ సింగరేణి సంస్థ చూసుకుంటారు. దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది. నేను వారితో అదే చర్చించినాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా మనము సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంటుంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. దాంతోపాటు నిజంగా
మంచి విషయం ఏంటంటే ప్రొడక్టివిటీ ఏదైతే ఇస్తున్నారో ఒక్కొక్క మేనేజరు అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీసుకున్నారు. అందు గురించి KK5లో 1 మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ KK5 మైన్స్లో ఉంది. వారికి కూడా హయ్యెస్ట్ అవార్డు సేఫ్టీ అవార్డు వచ్చింది మన KK5కి, హయ్యెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా KK5 వచ్చింది. సో ఈరోజు కార్మికులతో మాట్లాడినప్పుడు వారికి చాలా అంశాలు ఉండేవి. వాళ్ళందరూ కూడా సార్ మా సొంతింటి కథ ఏమైంది, మా మెడికల్ బోర్డు ఏమైంది, మాకు ఎక్కడైతే మేము నేటివ్ ప్లేస్ ఉందో మాకు అక్కడే పోస్టింగ్ ఇస్తే బాగుంటుంది, కానీ కొందరికి ప్రమోషన్లు అంశము ఇవన్నీ కూడా చాలామంది వర్కర్స్ రేజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు త్వరలోనే సింగరేణి సంస్థతోని అందరూ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, MLCs సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా పిలిచి సింగరేణి అంశం పైన, ఎందుకంటే సింగరేణి సంస్థకు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎట్లా కొత్త గన్నులు తీసుకురావాలి, ఎట్లా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ కూడా అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను చాలాసార్లు ఇదే చెప్పినాను. 10 సంవత్సరాలు TRS హయాంలో ఏదైతే 1,00,000 ఉద్యోగాలు ఉండనో సింగరేణి సంస్థలో దాన్ని 35,000 ఘనత TRS ప్రభుత్వం ఉంది. వారు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి కానీ ఉద్యోగాలు తీసే కార్యక్రమం ఆ రోజులలో తీసుకోవడం జరిగింది. మేము ఇదే చెప్తున్నాము, సింగరేణి సంస్థలో వేలంలో పాల్గొనాలి, కొత్త ఉద్యోగాలు రావాలి, కొత్త మైన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఉత్పత్తి కూడా వస్తుంది. ఈరోజు ఒరిస్సాలో 25 మిలియన్ టన్నుల మైన్స్ సింగరేణి సంస్థ వేలంలో తీసుకోవడం జరిగింది. ఇతర దేశాలలో కూడా సింగరేణి సంస్థ ఈ తెలంగాణలో ఒక పెద్ద సంస్థ, మంచిగా నడిపించే సంస్థ, దీన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంది. సో ప్రత్యేకంగా నేను ఈరోజు ఇక్కడికి రావడము మా సింగరేణి కార్మికులకు వాళ్ళతో చర్చించి వారి మేలు కనుక్కోవడానికి రావడం జరిగింది. మేము త్వరలోనే మినిమం వేజెస్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నామో ఆ మినిమం వేజెస్ తర్వాత సింగరేణి సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ లేబర్స్ వారి కూడా వేతనాలు పెంచే అవసరం ఉంది. దాని గురించి కూడా వచ్చే సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. కర్నూలు అభివృద్ధి కోసం మంత్రి పదవి ఇచ్చినా అభివృద్ధి చేయకుండా వైసీపీ నేతలపై దౌర్జన్యాలు చేస్తున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. లోకేష్కు తెలియకుండా మంత్రి టీజీ భరత్ 45 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. తండ్రి ఆస్తులతో రాజకీయాల్లోకి రాలేదని, డబ్బులు కట్టి పదవులు సంపాదించలేదన్నారు. కూటమి పాలనలో పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీలకు రేట్లు పెట్టే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి, మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. వాళ్ళకు అన్యాయం జరిగింది, పాపం ఆయన ఆత్మహత్యాయత్నం చేసినాడని తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ విలేకరులు నన్ను అడిగినారు, దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాలించుకొని ఈ పిల్లోడి మీద ఎందుకు పడినావు సార్, నువ్వు తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. ఇది మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్సిడీలో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. ఇలా మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్సిడీని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాద ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమాయకుడు ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లోళ్ళు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా, నా డబ్బు నెటోళ్ళకి.
రోజు ₹1 ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అనింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధమన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అన్నాడంట. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతా అనేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమంటున్నాడు ఎవడో సిద్ధార్థ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకోంట అన్నా, నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా సచ్చినా ఒకటే నాయకుడే, ఒకటే జెండాది. ఏం జెండాది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా ఆఫీస్ అన్న చెప్పినాడు ఇందాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న, ఎంతమంది పేదవాళ్ళని కర్నూలు టౌన్లో ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉన్న ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉన్న ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే, నిజం చెప్తానన్నా, మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం, మీ రాజకీయాల కోసం అమాయకుల పైన మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న, అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక 20 ఏళ్ళు ఈ కర్నూలు ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకునేలాగా పరిపాలన చేయండి తప్ప సామాన్యులను అమాయకులను ఇబ్బంది పెట్టేలాగా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్ని రకాలుగా కూడా మా ఆఫీస్ అన్న కానీ, అహ్మద్ అలీ కానీ, మా మోహన్ అన్న కానీ క్లియర్గా చెప్పినారు. ఈయన్నే కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, మట్కాలో కలెక్షన్, బెట్టింగ్లలో. దీనికంతా హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్. ఈ 3 టౌన్ సిఐ అంటే నీది ఏ పనన్నా అయిపోతుంది. విడిపోయిన భార్య భర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొడతాడు. పంచాయతీకి 10,000. వీళ్ళు కూడా బయట బోర్డు పెడితే సరిపోతుంది. ఇంకా లేటెస్ట్గా మర్డర్ కేసుకి అయితే 1,00,000 రాజీకి, అటెంప్ట్ మర్డర్కి అయితే 50,000, మొగుడు పిల్లల పంచాయతీకి అయితే 20,000, సెటిల్మెంట్ ఉంటే 20-30. ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి బాలుకి ఈరోజు అన్యాయం జరిగింది. ఒక మనిషిని నాయకుడిగా తయారు చేసే కూడా వీళ్ళే. ఆ పిల్లోడు ఈరోజు మైకు పట్టుకొని మాట్లాడుతుంటే భయపడాలా, ధైర్యంగా అనర్గళంగా అతనికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాడు. అంటే ఆయనలో ఉండే నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని పనులన్నా రైతులకు రేట్లు లేక కొట్లాడుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. సార్ అదే అన్న నేను చెప్పేది. వెనకపక్క చూడు భూములు కబ్జా. కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. బీహార్, బెంగాల్లో ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకుని భారీగా నగలు,
పిస్టల్, వాహనాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ చోరీకి బీహార్కు చెందిన గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ మాస్టర్ మైండ్గా పోలీసులు గుర్తించారు. మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు తేలగా ఇంకా గ్యాంగ్ లీడర్ సహా 10 మంది కోసం గాలింపు కొనసాగుతుంది. తన పొలం విషయంలో వేధింపులు ఎదురవుతున్నాయని ఇండియన్ నేవీలో హవల్దార్గా పనిచేస్తున్న ఏవీజే కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఓర్వకల్ వద్ద ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల భూమిని తానే సాగు చేస్తున్నానని చెప్పారు. అయితే 2 వ్యక్తులు ఫోన్ల ద్వారా వేధిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని విజయ్ తెలిపారు. అట్లా ఉన్నాను ఒక నిమిషం. నా పేరు అద్దంకి విజయ. నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవీలో వర్క్ చేస్తున్నాను. నా 25 ఏళ్ళ సర్వీస్ నాది. నాకు 2010లో ఓరకల్లో 3 ఎకరాల పొలం 1338 అని నాకు 3 ఎకరాల పొలం ఇచ్చినారు. 1352 అని చెప్పిన తర్వాత అది కొండ ఉంటే దానిలో 5 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకునేసి దాన్ని బాగు చేసుకుని ఈరోజు నేను పంట సాగులో ఉన్నాను. నేను ఎస్సీ దళితునేనందువల్ల నాకు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్ ఇచ్చినారు. ఆ బోర్ ఈ రోజు కానీ నాకు క్రాప్ లోన్ కింద ఒక 2,70,000 రూపాయలు లోన్ తీసుకున్నాను ఆంధ్ర ప్రగతి బ్యాంకులో. లోన్ తీసుకుని ఈరోజు సాగులో ఉంటే తర్వాత వేరే అతను వివి నాయుడు అతను, తర్వాత విఆర్ఓ మోహన్ అంట నన్నూరు అతను నన్ను వేధిస్తూ మానసికంగా చాలా వరకు బాధ పెడుతున్నారు. రెండేది ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా బాధ పెడుతున్నా కాకుండా ఫోన్లు చేయడము, బెదిరించడము. వివి నాయుడు అతను, తర్వాత మోహన్ గారు, వీళ్ళు వ్యవహారం ఎట్టుందంటే ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడంతా ఆర్డీఓ అంటే లెక్కలేదు, కలెక్టర్ అంటే లెక్కలేదు, ఎంఆర్ఓ అంటే లెక్కలేదు. ప్రతి ఒక్కరిని వేధిస్తూ బాధ పెడుతుంటూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు అండగా నిలిచిన తలారులో పొలం చూసుకోమంటే అంటించిన తర్వాత నీకు అంతు చెప్తా, మీ ఉద్యోగం తీపిస్తానని చెప్పి బెదిరియడము. ఆ రోజు 2010లో టీజీ వెంకటేశ్వర ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు టీడీపీ ప్రభుత్వంలో రికమెండ్ లెటర్ ఇచ్చినారు. అదేవిధంగా నేను కోస్ట్ గార్డ్లో సునామీ వచ్చినప్పుడు గ్యాలరీ అవార్డు అని చెప్పి మాకు 2007లో నాకు గ్యాలరీ అవార్డు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ప్రొడ్యూస్ చేసినాను మీడియా మా మిత్రులందరికీ. కాబట్టి దయచేసి నాకని కాదు, సరే వాళ్ళు తింటే వాళ్ళది ఇచ్చేయమని చెప్పండి. బెదిరియడము, తర్వాత డ్యూటీ చేసుకోకుండా ఈరోజు మా కమాండర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సెలవు పెట్టుకుని వచ్చిన నేను మా ఎస్పీ గారికి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రతి దానికి వీళ్ళు ఇబ్బంది పెడుతూ మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. కాబట్టి మీ మీడియాలందరికీ మంచి ఎస్సీలని కాదు అన్ని క్యాస్ట్ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పనేసి మీకు నేను మిత్రులందరూ నేను దయచేసి నా మనవి వేడుకున్నాను. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. అది వరంగల్లో బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. బేటీ బచావో నినాదం ఎక్కడ ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రశ్నించారు. వరంగల్ తూర్పు చౌరస్తాలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని నరేందర్ ఆరోపించారు. బాధితులు న్యాయం కోరితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శిస్తూ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సోమర్భరి
दातापराधनेशाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये महादेव्ये विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् దాంట్లో భాగంగా మరి ఇప్పుడు మోక్స్ కేసు ఒక బాలిక మీద అఘాయిత్యం చేసి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి మైనర్ బాలిక మీద భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పేరెంట్స్ను భయభ్రాంతులకు గురి చేసి అధికారం ఉన్నది కదా అని విచక్షణారహితంగా ప్రవర్తించే ప్రయత్నం చేసి దానికి సభ్య సమాజం మేలుకొని ఆ యొక్క బాలిక పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక మధ్యవర్తిని జర్నలిస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి కూడా బెదిరింపులో పాల్పడ్డాడు కాబట్టి తనను కూడా దోషిగా ఎఫ్ఐఆర్లో పెట్టాలన్నది మా డిమాండ్. అదేవిధంగా పోలీసులు మాకు నిర్దోషి దొరకలేదు అంటున్నారు. నిర్దోషమో దోషమో నేను సభ్య సమాజంలో ఉన్నా నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి జమానతుదారులతో మరి ఏది నిజం ఏది అబద్ధం? ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడేటువంటి ఆట. ప్రజలందరూ గుర్తించుకోవాలి, ముఖ్యంగా రాష్ట్ర మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బాలిక పట్ల 2 రాజకీయ పార్టీలు ఆడేటువంటి నీచమైన క్రీడ ఏదో ఉందో అది మహిళా లోకమంతా కూడా గుర్తించాలి, మనసు పెట్టుకోవాలి. గుద్దే టైంలో గుద్దాలి అని కూడా ఈ సందర్భంగా మీకు యాద్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కొంతమంది ఫోన్లు బంద్ చేసుకున్నారు, కొంతమంది అడ్రస్లు. నేనేం చెప్తున్నా అంటే మహిళలను గౌరవించలేని వాడు, సమాజాన్ని గౌరవించలేని వాడు, రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు దయచేసి రాజకీయాలలో తప్పుకోండి. ఎవడే మీకు వెయిట్ లిఫ్టింగ్ లెక్క జాకీలు పెడితే లీడర్లు కావాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఇంకో మాటగా చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ నీట్ ఎగ్జామ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షలన్నీ కూడా 65 సార్లు లీక్ అయినాయి. మరి విద్యార్థుల పట్ల నీకు న్యాయం లేదు, బాలికల పట్ల న్యాయం లేదు. కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. పాపలు అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటారు. చెప్పినోడివి నువ్వే, ద్రోహం చేసింది నీ సహాయక మంత్రి కుటుంబమే అని కూడా నీ మాటకు విలువ ఎక్కడ ఉందని నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది. ఇంత మోసం చేసి, ఇంత దగా చేసి, ఇంత ఆగం చేసి ప్రజల్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీకు మెంబర్స్ లేకుండా వాడి బలవంతంగా గద్దె దింపి మీరు ఇవన్నీ కూడా పనులు చేశారు. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఎవరికి దంగని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. మరి కేసీఆర్ గారు వంగుతలేడు, వంగకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళ సంతోష్ జీ అని ఉంటాడు, బీజేపీ నాయకుడు. వాళ్ళ బ్యాక్ ఆఫీస్ అంతా చూస్తాడు, ఇచ్చుకున్నాడు పుచ్చుకున్నాడు అన్నీ చూస్తాడు. మరి అటువంటి నాయకుడు ఇక్కడ 4-5 ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కేసీఆర్ గారు దొరకబట్టి లోపల దొరికితే అప్పుడుగా ఈయనతోటి పెట్టుకోవడం మన వల్ల కాదని కుటుంబం మీద పడి, కుటుంబం మీద లేనిపోయిన ఆరోపణలు వేసి సిబిసిఐడి అని చెప్పి ఇంకా రకరకాల మానసిక ఆవేదన పొందే విధంగా ప్రయత్నాలు చేశారు. చివరికి కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేశారు. వారి మీద కూడా ఏం వీక్కున్నారో, ఏమన్నా వీక్కున్నారంటే ఏం వీక్కోలేదు. ఇలా బండి సంజయ్ చెప్తున్నా, నీ అయ్యకు అబ్బకు నువ్వు గుర్తుంటే నీ కొడుకును పోలీసుకి అప్పచెప్పు, నా కొడుకు చేయాలని నిరూపణ చేసుకో. ఇట్లా మోకరేషాలు ఎందుకు పడుతున్నామని అడుగుతున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర, భద్రకాళి అమ్మవారు, వేములవాడ రాజన్న, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, 10 స్తంభాల గుడి, ఏ గుడి కంటే ఆ గుడికి పోదాం, నిలబడతావా బండి సంజయ్ చెప్తున్నాను. ఇంత నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నువ్వు పరుల మీద, నిజాయితీ పరుల మీద
ఒక నిర్దిష్టంగా ప్రజలకు పనిచేసే విధానం ఉన్న వాళ్ళ మీద నిందలు వేసి నాయకుడైతే నువ్వు నిచ్చెన లేకుండా స్వయంగా ఎక్కకుండా నిచ్చెన పెట్టుకొని ఎక్కితే నీ రాజకీయ భవిష్యత్తు ఇలానే సంక్షోభాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.